అన్ని పేపర్స్ లో పెట్టేసావా బేబీ? అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి. రేయ్ బాల్ పాస్ చేయరా. ఏంటి పాస్ చేసేది? ఆ అమ్మాయి వచ్చింది, వెళ్ళి డ్యూటీ ఎక్కెళ్ళి. గుడ్ మార్నింగ్ బాస్. ఏయ్ లేట్ ఏంటి? నీకోసం వెయిట్ చేయాలా? హెవీ ట్రాఫిక్ బాస్. వెళ్ళి బాల్ పట్టరా. బాల్ ఎక్కడా? ఎత్తుక్కో. అన్నాయ్ బాల్ ఎక్కడ అన్నాయ్? అన్నా బాల్ ఎక్కడ? బాల్ ఎక్కడ? ఓయ్. అన్నాయ్ బాల్ ఎక్కడ? అన్నాయ్ థ్యాంక్స్ అన్నాయ్. బాల్ బాస్. పొద్దున్న 7ంటికి రమ్మంటే వీళ్ళందరూ టీ తీసుకురాపో. ఓకే బాస్. ఏంటే డబ్బులా? నీ అసలు ఏం జరుగుతుందా? హలో మావా చెప్పరా. మావా చెప్పాడ్రా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి సింగపూర్ వెళ్ళిపోతుందిరా. వాళ్ళ కంపెనీ వాళ్ళు 5 లక్షలు శాలరీ ఎక్స్ట్రా ఇస్తానన్నారని నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. దోల్ తీరిందా? మెళ్ళో తాలి పడేరా, హ్యాపీగా ఉంటదని చెప్పాను. విన్నావా? లేదే. లివింగ్ టుగెదర్ అని ఏడ్చావు. తను నీకు రాఖీ కట్టిన చెల్లెలు కదరా. నువ్వేం చెప్పినా ఏంటది, నువ్వేం చేస్తావు తెలీదు. తను సింగపూర్ వెళ్ళకూడదురా, అంతే. ఇంత సడన్ గా చెప్తే ఎలారా? నాకు ఆఫ్టర్నూన్ సప్లై ఎగ్జామ్ ఉంది. ఆ పేపర్ నువ్వెక్కడ పాస్ అవుతారా? ఏయ్, అక్కడ పాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రాసి పాస్ అవుతా. అంటే మావా నువ్వు తను ఆపకపోతే నేను పైకి పోతాను రా. ముందా ఏడు పాపు, ఏదో ఒకటి చేద్దాం. మీరిద్దరు కలిసి ఒక గంటలో కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే మావా. అందరికి ఇచ్చావా? పండగ ఎక్కడికి బాస్? డాక్యుమెంట్ చదవమంటావా? పండగ మావా ప్లీజ్ మావా, ఒక అరగంట చాలు. హాస్పిటల్ లేకపోతే డ్రామా కంపెనీయా? అది కాదు మావా, చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ప్లీజ్ మావా. ఇంతకీ పేషెంట్ ఎవరు? తనే. నేనా? డాక్టర్ సార్, వాళ్ళకి ఒక 1 అవర్ ఐసీయూ ఇచ్చి హెల్ప్ చేయండి. ఈ పనికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక 5 minutes మాట్లాడకుండా ఉండు. వాళ్ళు వస్తున్నారు మావా. ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. షాక్ ట్రీట్మెంట్ వచ్చా. చేతులు కట్టేలేదరా? సారీరా. ఎప్పుడు ఇంతరా నువ్వు? చేతులు ఎందుకు కట్టలేదురా? అసలు ఏం జరుగుతుంది మధు? నాకు మాత్రం ఏం తెలుసు, పద. అన్నయ్య ఏమైందన్నయ్య? నా భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా. భార్యనా? నీకు పెళ్ళెప్పుడైందన్నయ్య? ఓయ్ మనలాగే లివింగ్ టుగెదర్. నువ్వు ఫ్లో కట్ చేయకు, నువ్వు చెప్పు మావా. నందు గూగుల్లో వర్క్ చేస్తుంది. ఆస్ట్రేలియా బ్రాంచ్కి వెళ్తే 1 lakh శాలరీ పెంచుతా అన్నారు. నేను వెళ్ళమని ఫోర్స్ చేశాను. దానికి నందు ఏముందో తెలుసా? 1 lakh కోసం నేను వదిలి వెళ్ళాలా? నేనంత చీప్ కాదు, నేను చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చానంది. లక్ష అక్కర్లేదురా, 5000 ఇస్తే చాలు, నిన్ను చంపేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. కానీ వినకుండా తన సంతకం నేనే పెట్టి వాళ్ళ కంపెనీకి లెటర్ పంపించాను. అది తెలిసి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒరే దుర్మార్గుడా. హే మావా, సిస్టర్ కి ఇలాంటి ఆఫర్ వస్తే డబ్బులకి కాకుర్తుపడి నాలాగా పంపించదురా. తను నేను వదులుకోవడం ఇష్టం లేక ఏ ఊరో వేసుకొని చచ్చిపోతుందేమో. లేదన్నయ్య, నేను కూడా గౌరవమైన కుటుంబం నుంచే వచ్చాను. నాది కూడా డబ్బు కోసం కకృతి పడే క్యారెక్టర్ కాదు. నేను సింగపూర్ వెళ్ళను. శీలా, నువ్వు వెళ్ళమన్నా కూడా నేను వెళ్ళను. నా కళ్ళు తెరిపించావన్నయ్య. వదినకి advice చేస్తాను. నేను చెప్తా కదా, నేను చెప్తాను. తను పడుకుంది, నువ్వు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నావు. రే తీసుకెళ్ళరా చెల్లెమ్ని. నువ్వు పద. గో. యారా, సింగపూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిగా? వీడికెలా తెలుసు? లేదు ఆడి గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో లేచిపోయింది. నువ్వు పద. ఏయ్, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మ్యారేజ్ గీరేజ్ అని నా దగ్గరకు వచ్చి వాగేవనుకో చంపేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను వాడుకున్నాను కాబట్టి నా చేత ఇలాంటి పనులు చేయిస్తావా? అగ్రిమెంట్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. లేకపోతే లేకపోతేనా? లేకపోతే ఇప్పుడు వెళ్ళాడే మా ఫ్రెండ్. వాడికి వాడి లవ్వర్ అంటే పిచ్చి ప్రేమ. తను లేకపోతే వాడు చచ్చిపోతాడు.
వాళ్ళిద్దరిని కలపాలని చెప్పి ఈ డ్రామా అంతా ఆడానే కానీ నేను హర్ట్ చేద్దామని కాదు. అసలు నేను వాడుకోవాలనుకుంటే ఆ పేపర్ మీద నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుని ఉండొచ్చు. కానీ మనసు ఒప్పలా. ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు పిచ్చి ఇష్టమే. నిన్ను చూసిన రోజే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్గా ఉండమన్నావు, కానీ నేను నిజంగా బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పిందలా ప్రేమతో చేశాను, ప్రేమలో ఉండి చేశాను. ఐ లవ్ యూ నందు. నేనంటే నీకు ఇష్టం అనుకో, రేపొచ్చి నాకు చెప్పు. ఇష్టం లేకపోతే బాయ్. ఎంతగానో ట్రై చేశాను సార్, కానీ అమ్మాయి మిస్ అయిపోయింది. ఇది చెప్పడానికి 10 lakhs తీసుకున్నావా? డ్రైవర్ కార్ ఆపు. సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా పట్టుకుంటా. గెట్ అవుట్. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? లక్ష్మి, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీకు అసలే బ్రీదింగ్ ప్రాబ్లం. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? ప్లీజ్ లక్ష్మి, అందరూ చూస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. 15 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు నా ప్రాణం కాపాడాడు. అతనికి హెల్ప్ చేయాలంటే మీరేం చేశారు? లక్ష్మి, అది కాదు నేను చెప్పేది. ఎన్నోసార్లు అడిగాను, చేశానన్నారు. మిమ్మల్ని నమ్మి వదిలేశాను, కానీ మీరేం చేయలేదు. ఆ కుర్రాడికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. లక్ష్మి, లీవ్ ఇట్. వాడొచ్చి ఏదో చిన్న హెల్ప్ చేశాడని లక్షలు ఇచ్చేస్తామా ఏంటి? అయినా నా సొంత కోసం ఏం వాడుకోలేదు. మన అమ్మాయి పేరున ఆస్తి కొన్నాను నేను. ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారేంటండి? నా ప్రాణం కాపాడినందుకు వాడికి శిక్ష. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.